కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో మీ యొక్క విలువ, మీ గౌరవం, మీ గుర్తింపు చాలా విధానాలుగా పెరుగుతూ ముందుకెడుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలమైన సమయం. అలాగే దాంతో పాటుగా కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వారి యొక్క సహకారాన్ని మీరు కోరుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. అయినప్పటికీ తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారంతో కొన్ని పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. కానీ ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాల విషయంలో మీకు ఉన్నత స్థాయి స్త్రీల సహకారంతో కొన్ని పనులు నిర్వర్తించుకోవడానికి, విద్యాపరంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో వారి సహకారంతో కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ విషయంలో మీకు చాలా వరకు అనుకూలత ఉంటుంది. ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఎదురవడానికి అవకాశం అనేది ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అవి న్యాయపరమైన విషయాల్లో కావచ్చు, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే విషయంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు అనేవి ప్రణాళిక రహితంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు చక్కగా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉండే అవకాశం అనేది ఉంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, మీ యొక్క ఆత్మీయులైన మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క సోదరి వర్గం కావచ్చు, మీ యొక్క భాతృవర్గంతో కూడా ఘర్షణలకి దూరంగా ఉంటూ మీ యొక్క మానసిక ప్రశాంతతని పోగొట్టుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆరోగ్యం బాగుంటూ మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా సంతాన వర్గం కొరకు ఆలోచనలు చేస్తారు. వారి అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి కొరకు మీరు తీసుకునే ఆలోచనలలో కావచ్చు, కొన్ని చక్కటి ఆలోచనలు మీకు రావడం కావచ్చు, లేదా వారి గురించి ఒక మంచి సమాచారం మీ మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉండడం బట్టి కూడా కొంత మీకు సంతృప్తి అనేది ఏర్పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో వారి యొక్క వృత్తి కొరకు వారు తీసుకునే నిర్ణయాల్లో వారికి వ్యక్తుల యొక్క సహకారంతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే సంతాన వర్గానికి వృత్తిపరమైన ఆలోచనలు కానీ, వృత్తిపరంగా చేంజెస్ కానీ అవకాశం అనేది ఒకటి ఏర్పడడం, వృత్తిలో వారి యొక్క స్థాయి పెంపొందే విధంగా నూతన వృత్తులకి అవకాశం లాంటిది లభ్యమవ్వడం, ఆ విషయంలో పెద్దల యొక్క సహకారం లభ్యమవ్వడానికి అవకాశం అనేది మనం ఇక్కడ భావించవచ్చు. కానీ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. అనవసరమైన ఉద్వేగాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి.